చట్టం చేశారు తెలిసి వీళ్ళు ఇందులో. చట్ట ప్రకారం ఇదివరకటి రోజుల్లో మద్యం కానీ ఇసుక కానీ ఇట్లాంటివి దొరికినప్పుడు వెహికల్ ఏదైనా వేసుకుని వస్తారు కదా, ఆ వెహికల్స్ ఇచ్చేసి అది ఏకంగా వేలం తప్పించి దాన్ని ఇంకా ఇవ్వడానికి లేదు ఇదివరకు, ఇక వెనక్కి తీసుకోవడానికి లేదు. ఇప్పుడు చట్టం మార్చేసి కొత్త చట్టంలో ఆ వాహనానికి పెనాల్టీ వేయాలి, మినిమం రూపాయి, మాక్సిమం 10,000, 20,000, 50,000 అంతే. అది తప్పించి ఇంకేం లేదు అందులో. అంతే తప్పించి ఆ వాహనం సీజ్ చేయడం లేదు. నా వాహనం సీజ్ కాదన్నప్పుడు అధికార పక్షం ఓడి తరపున నేను అమ్ముకుంటున్నప్పుడు ఏముంది? చంద్రబాబు గారు చెప్పారు కాబట్టి 500 రూపాయల పెనాల్టీ 5గురికి, 1000 రూపాయల పెనాల్టీ 10 మందికి వేసేసి ఇదేమో 25,000 అమ్ముకుని అవి 1000 రూపాయలు కట్టమంటే అడిగేం పోయా. ఫస్ట్ సారి దొరికితే ఎట్టంటే రెండోసారి దొరికి అప్పుడు ఏం చేస్తాడు? ఫస్ట్ సారి దొరికినప్పుడు ఒక ఆధార్ కార్డు, రెండోసారి దొరికినప్పుడు ఇంకొక ఆధార్ కార్డు చూపెడతాడు. ఏముంది? సింపుల్ పెనాల్టీలు వేస్తారు, ఇదిగో మేము ఎంత పట్టుకున్నట్టు చూపెడతారు. అది కలెక్టర్ని చెప్పమంటే చేసి పెడతారు. సార్ మేము 1000 కేసులు పెట్టాం సార్, 5,000 కేసులు పెట్టాం సార్ అంటే. కానీ ఇక్కడ నీకు రోడ్డు మీద చూడు, ఎక్కడికక్కడ ట్రాక్టర్ కనబడుతుంది 8,000 అడుగుతున్నాడు, లారీ కనబడుతుంది 30,000 అడుగుతున్నాడు, ట్రక్ కనబడుతుంది 50,000 అడుగుతున్నాడు. నువ్వేమో ఇక్కడ కూర్చుని ఉచితం, కలెక్టర్ అందరు నిద్రపోతున్నారంటే వాళ్ళు నిద్ర మేలుకునే ఉన్నారు, వ్యవస్థలో ప్రభుత్వం నిద్రపోతుంది. కానీ ఇక్కడ ఏంటంటే నిన్న బాబు గారి ఆగ్రహం వెనక అసలు కారణం ఏంటనేది ఇక్కడ పాయింట్. ఓకే, ఇప్పుడు మనం అనుకున్నట్టు గంజాయి కానీ, మద్యం కానీ, ఇసుక పాలసీ కానీ, లేదంటే ఆయన ఇంకా పోర్ట్లు, సజ్జలు, భూ ఆక్రమణలు ఇవన్నీ కూడా మాట్లాడారు. ఇవన్నీ కూడా కబ్జాలు జరిగింది. కంప్లీట్ గా గత ప్రభుత్వ ఆనవాళ్ళు ఏమీ కనిపించకూడదు అన్నది ఆయన పాయింట్ కి. ఇవన్నీ ఇప్పుడు గంజాయి నిషేధిస్తామంటే మనం మళ్ళంటే వద్దాను గంజాయి పెన్షన్ అదే మొత్తం బయటికి రాకుండా చేయాలంటే చేసుకోవచ్చు వీళ్ళ ప్రభుత్వం. కానీ వైసీపీ ప్రభుత్వ ఆనవాళ్ళు కనిపించకుండా చూడండి అని చెప్పడానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా? దీని వెనక